హాయ్ సిస్టర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేమైతే ఉదయాన్నే భద్రాచలానికి బయలుదేరాం. చిన్నప్పటి నుంచి భద్రాచలం వెళ్ళి రాముల వారిని సీతమ్మ తల్లిని చూడాలని చాలా కోరికగా ఉండేది. ఇన్నాళ్ళకైతే ఆ కోరిక తీరిపోతుంది. ఇంకా మనమైతే గుడి దగ్గరికి ఎంటర్ అయిపోయామండి. ఇదే గుడి అయితే ఇంకా పైకి ఎక్కేసి రాముల వారిని దర్శనం చేసుకోవటమే. ఇక్కడ టైమింగ్స్ వచ్చి 1 కల్లా గుడి క్లోజ్ చేస్తారంట మధ్యాహ్నం. తర్వాత మళ్ళీ 3 గుడి తీస్తారని తెలిసింది. ఇంకా మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి మ్యాక్సిమం 12:30 అలా అయిపోయింది. ఇంకా గుడి క్లోజ్ చేసే టైం అయిపోయిందని గబగబా టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయాం. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈవిడ ఉంది చూసారా, ఇది గుడి బయట అయితే ఏర్పాటు చేశారు. ఈవిడ పేరేనండి డమ్మక్క. ఈవిడికే మొదట శ్రీరాముడు కలలో కనిపించి నేను కొండపైన పుట్టలో ఉన్నానని చెప్తారు. అప్పుడు డమ్మక్క ఆ పుట్టని వెతికి పట్టుకొని శ్రీరాముడికి ప్రతిరోజు గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకాలు అవి చేస్తూ ఉంటుంది. శ్రీరాముడు ఎండకి వానకి ఇబ్బంది పడుతున్నాడని తాటాకులు తెచ్చి పందిరి వేస్తుంది. అప్పట్లో ఈ నగరాన్ని పాలించేది తానీషా అనే ఒక ముస్లిం రాజు. రాజుగారు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో అధికారిని నియమిస్తారు. అలా ఈ ప్రాంతానికి గోపన్న అనే అతన్ని అధికారిగా నియమిస్తారు. ఈ ప్రాంత ప్రజలు రాముల వారికి గుడి కట్టమని అడగడంతో గోపన్న రాజుగారికి ఉత్తరం రాసి రాముడికి రాజుకి ఇవ్వాల్సిన డబ్బులతో గుడి కట్టిస్తారు. అలా కట్టించినందుకు తానీషా రాజు గోపన్నని చిత్రహింసలు పెడతారు. ఒకరోజు శ్రీరాముడు తానీషా కలలో కనిపించి గుడికి ఖర్చైన అన్ని వరహాల్ని రాజుగారికి ఇస్తారు. అతను వెంటనే మెలకు వచ్చి చూస్తే ఆ వరహాలన్నీ నిజంగానే అక్కడ ఉంటాయి. వీడియో నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.